మాకు బయట పెళ్లి అండి. ఈమె ఇప్పుడు జరిగిన క్యాండిడేట్ మా చిన్నన్నయ్య వాళ్ళ వైఫ్. మా అన్నయ్య పేరు పవన్. వాళ్ళకి ఫస్ట్ బేబీ చనిపోయింది. అది సీకేఎం హాస్పిటల్లో జరిగింది. దానికి ఇప్పుడు పేరెంట్స్ కి ఎవరికైనా తల్లి తండ్రికి ఎట్లుంటది, నాకు ఒక్క బిడ్డన దక్కాలి కదా అని మళ్ళీ నవంబర్ లో కన్సీవ్ అయింది. అవ్వగానే ఆమెకు ముందే సీకేఎం లో ఇట్లా డెలివరీ అబార్షన్ జరిగినాక మధ్యలో ఆమెకు కొంచెం పొటాషియం ఇష్యూ వచ్చింది. దాని వల్ల వాళ్ళు బయట మెడిసిన్ వాడుతున్నారు. మళ్ళీ కన్సీవ్ అయింది నవంబర్ లో. అవ్వగానే వీడేం చేసిండు, ఇట్లా పొటాషియం ఇష్యూ ఉంది కదా అని చెప్పి కన్సీవ్ అవ్వగానే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళండి. వీళ్ళు చూపించుకునే డాక్టర్స్ దగ్గర వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ గైనిక్ నేనైతే కాదు, నేను నీకు పొటాషియం ప్రాబ్లం గురించి చూడగలుగుతా, జియోగ్రఫీ గురించి నేను చూడగలుగుతా, కానీ మీకు ఇది అండ్ మీకు ఒక మంచి గైనిక్ కావాలంటే స్వరూపరాణి మేడం అని అజరా హాస్పిటల్లో ఉంటది, నేను రిఫరెన్స్ చేస్తున్నా, వెళ్ళండి మీరు అని వినీత్ సార్ అంట, ఆయన ఎంజిఎం లో చూస్తారంట, బయట క్లినిక్ ఉందంట, ఆపెక్స్ క్లినిక్, ఆయన ఇక్కడికి పంపించారు. ఓకే, డే 1 నుండి మా అన్నయ్య వీళ్ళకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారట, ఇది సీరియస్ కేసు, జియోగ్రఫీ కేసు, కంపల్సరీ ఎవ్రీ వీక్ వీళ్ళకి కంపల్సరీ ఏంటి మెడికేషన్ ఉండాలి, ఎవ్రీ వీక్ కన్సల్టేషన్ ఉండాలి, ఎవ్రీ 15 days కి నేను స్కాన్ చేస్తా, అవన్నీ కూడా ఉండాలి అంటే ఓకే అని చెప్పి డే 1 నుండి నిన్న 8th month కంప్లీట్, 7th month కంప్లీట్ అయ్యి నిన్న 8th month స్టార్ట్ అయింది. అంటే 30 weeks బేబీ. నిన్నటి వరకు ఆమె ప్రతి విషయము ఫాలో అప్ చేస్తూ, ఆమె ఎక్కడికి పంపిస్తున్నా వెళ్తూ, స్కాన్లు, బ్లడ్ టెస్ట్లు ఏదంటే అది, వారానికి వస్తే వారానికి 3-4 వేలు ఖర్చు అయ్యేదన్నా. స్కాన్కి వెళ్తే 10,000, స్కాన్కి వెళ్తే 10,000, ఇంకా డబ్బులు పోతూనే ఉండేది. మనోడు మా అన్నయ్య, వాడి జాబ్, వాడికి వచ్చే సాలరీ 12,000, జస్ట్ డైలీ కూలీ లాగా బ్లింకిట్ లో వేస్తాడు, డెలివరీ బాయ్, డైలీ కూలీయే కదా అన్న. అంత మనకి తాహతకు మించి వాడు వీక్లీ 4-5 వేలు, 15 days కి ఒకసారి 10,000 ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోయినాడు. ఏంటి, ఎందుకు, మెయిన్ గా నాకు బేబీ ఉండాలి, నా భార్యకు నాకు పిల్లలు ఉండాలనే కదా. ఓకే, మొన్న సండే రోజు ఈవినింగ్ టైంలో 4 టైంలో అట్లా మీకు స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. మాకు కాల్ చేసిండు, చేసిన ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్తున్నా, స్టమక్ పెయిన్ అంటుంది, కరెక్ట్ కాదు ఇది మనం చూసుకున్నాం అని చెప్పి మాతో కాల్ మాట్లాడుకుంటే ఇక్కడికి వచ్చేసింది. ఓకే, వచ్చింది, రాగానే మేడం లేదు, మేడం హైదరాబాద్ లో ఉన్నది, వీళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు మేడం అంతా. వీళ్ళు కాల్ చేశారంట హాస్పిటల్ కి, చేస్తే మేడం ప్రజెంట్ జరిగింది, నేను ఇక్కడే ఉంటా, నీకేమైనా ఎమర్జెన్సీ అయితే చెప్పు, మేము చూసుకుంటామని. ఇదే డ్రామా జరిగింది మండే మొత్తం కంప్లీట్, ఇదే జరిగింది. మండే రోజు నైట్ కూడా ఆమె పెయిన్ అంటే ఏదో ఇంజక్షన్ ఇచ్చిందంట, సరే ఇవ్వగానే ఆమె సెటరేట్ అవుతుంది, కానీ ఇంజక్షన్ పవర్ తగ్గగానే మళ్ళీ ఆమె పెయిన్స్ అంటుంది. మళ్ళీ ట్యూస్డే అంటే నిన్న మార్నింగ్ కూడా పెయిన్ అన్నదంట, అనగానే ఇంజక్షన్ పెట్టిందంట. ఓకే, బాగానే ఉంది. నిన్న ఆఫ్టర్నూన్ 1 o'clock అరౌండ్ కిందికి రమ్మని కిందనంట, నేను స్కాన్ చేస్తా, మీరు చూడండి, చూసినాక దాని తర్వాత మనం చేద్దామని చెప్పి స్కాన్ చేసిందంట. ఫీటల్ బాగానే ఉంది, బేబీ హార్ట్ రేట్ బాగానే ఉంది, బేబీ బాగానే ఉంది అని చెప్పి చెప్పింది. దాని తర్వాత వీళ్ళు పైకి వెళ్ళిపోయినారు, అంత బాగానే ఉంది. మళ్ళీ 3 to 4 అరౌండ్ ఈమె నాకు స్టమక్ పెయిన్ వస్తుంది, నాకు నడుము వస్తుంది, మళ్ళీ ఏడుపుసారి మేడం వచ్చిందంట. మళ్ళీ ఇంటికి వెళ్ళిన మేడం కాస్త వచ్చిందంట, వచ్చి అట్లెందుకు అవుతుందమ్మా, నేను ఇంజెక్షన్స్ ఇస్తున్నా, నేను ఇన్ని చేస్తున్నాను, అయినా ఇట్లా చేస్తున్నావు ఏంటి అని చెప్పి, సరే ఇదంతా కాదు ఇక ఇక్కడ నేను ఏం చేయలేకపోతున్నాను, ప్రశాంత్కి వెళ్ళండి అని చెప్పి రిఫర్ చేసిందంట. 4 o'clockకి మేడం మామూలుగా మా అన్నయ్య చెప్పింది, వాడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మేడం ఇక మీరు వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి, అక్కడే చేయించుకోవాలి అని అంటే, లేదు మేడం మేము ఒకటే చెప్పినాం, అరే అక్కడిక్కడ తిప్పడం వద్దు, బేబీ బాగాలేదంటుంది, ఇప్పటికీ చేయమని ఇక్కడిని, నేను కావాలంటే బేబీని తీసుకెళ్ళాం, ప్రశాంతికైనా తీసుకెళ్ళాం, ఇంకెక్కడికైనా తీసుకెళ్తాం, ఆ సెకండరీ, ఫస్ట్ ఇక్కడ డెలివరీ అవ్వాలి, నువ్వు వెళ్ళే దారిలో ఏమన్నా అయితే ఎట్లా అని నేను మా మమ్మీ అన్నా. అంటే వీళ్ళు ఏమన్నారంట, లేదు మేము చెయ్యము, నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, నా దగ్గర బాక్స్ లేదు, నేను ఏం చెయ్యలేదు, అందుకే కంపల్సరీ ప్రశాంతికి వెళ్ళండి అని అన్నారు. అంటే సరే అని ఆమె మనకు డిశ్చార్జ్ ఇచ్చి వెళ్ళిపోండి అని అన్నప్పుడు 6 అయింది టైం. వీళ్ళ డిశ్చార్జ్ సమ్మరీ ప్రిపేర్ చేసి వీళ్ళు మొత్తము ప్రాసెస్ అంతా చేసేసరికి టైం 8 అయింది. అంటే 6 నుండి 8 వరకు ఎన్ని అవర్స్ అన్న, 2 గంటల. మేము మళ్ళీ ఈ 8 గంటల నుండి అక్కడికి వెళ్ళేసరికి 8:30 అయింది. వెళ్ళగానే కేసు అర్థం కాదు కదా ఎవరికైనా. ప్రశాంతి మేడం కూడా ఈ డయాగ్నోసిస్ మొత్తం చూసి ఆమె ఫైళ్ళని చూసి ఏంటి అని చూసేసరికి 10 అయింది టైం. ఆ 10 o'clockకి ఫీటల్ హార్ట్ చెక్ చేస్తే ఫీటల్ హార్టే లేదు, అసలు హార్ట్ రేట్ లేదు, బేబీ చనిపోయిందమ్మా అంటారు.
మాకేం అర్థం కావట్లేదు. ఏంటి మేడం, ఆమెమో నమ్మకంగా మీరు చూసుకుంటారు, వాళ్ళు సర్జరీ స్టార్ట్ చేసి ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేసేసరికి సర్జరీ అయిపోయేసరికి 2 అయింది. ఈ గ్యాప్లో ఏం జరిగింది తెలుసా అండి? బేబీ చనిపోయిందని ఫస్ట్ చెప్పారా, మళ్ళీ మధ్యలో పిలిచి గర్భసంచి పగిలిపోయింది తీసేసుకుందాం అన్నారు. మాకు ఏం అర్థం కాలేదు. క్వశ్చన్ మార్క్ మేము మొత్తం ఒక ఫ్యామిలీ అంతా క్వశ్చన్ మార్క్లో పడింది. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ పిల్లలు ఉన్నారు, గర్భసంచితోనే కదా పిల్లలు ఉండేది. ఆమె ఏజ్ ఎంత? జస్ట్ 24. ఇప్పుడే గర్భసంచి లేకపోతే ఇంకా మిగతా లైఫ్ అంతా ఎట్లా సర్వైవ్ చేస్తారో మీరే చెప్పండి. ఇక ఈ సర్జరీ మొత్తం అయిపోయేసరికి 2 అయింది. ఆ సర్జరీ కూడా కామన్ అవ్వలేదు. 6 ప్యాకెట్ బ్లడ్ ఎక్కింది ఆమె స్పాట్లా. వెళ్ళండి బ్లడ్ తీసుకురండి, వెళ్ళండి బ్లడ్ తీసుకురండి అంటే మా వాళ్ళు వెళ్ళడం బ్లడ్ తీసుకొని రావడం, వీళ్ళు డొనేట్ చేయడం తీసుకురావడం, ఇట్లా 2 అయిందండి. ఆ 2 o'clockకి మాకు పగిలిపోయిన ఇప్పుడు ఏం కావాలి, మీకు ఏం కావాలండి? మాకు న్యాయం కావాలి. మా బేబీ ఖచ్చితంగా ఇక్కడే లాస్ అయింది, మాకు హజారాలనే అయిపోయింది. మాకు న్యాయం కావాలి, మా అన్నయ్యకు న్యాయం జరగాలి.